హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను అనేవి చూపిస్తాను. సో ఈరోజు ఫ్రైడే అంటే కొంచెం ఎక్కువగా వర్క్ ఉంటుంది కదా. సో ఈరోజు మార్నింగ్ అయితే ఫస్ట్ లేవగానే అయితే పాలు వేడి చేస్తున్నాను. సో అలాగే దోశ కోసం అనేసి రైస్ ఇంకా మినపప్పు అయితే నానబెడుతున్నాను. సో ఇవైతే నానబెడితే ఇవి నానేసరికి నేనైతే ఆఫ్టర్నూన్ టైంలో దీన్ని అయితే రుబ్బి పెట్టుకుంటాను. సో ఇఫ్ ఇన్ కేస్ కావాలి అంటే ఈవినింగ్ టైంలో అయినా దోశగా యూజ్ అవుతాయి, లేదంటే మార్నింగ్కి దోశగా అయినా యూజ్ అవుతుంది. సో ఈరోజు అయితే నేను వెజిటేబుల్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో దీనికోసం అయితే ముందుగా వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో క్యాప్సికమ్, క్యారెట్ వేసి ఇంకా పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎప్పుడు నేను పులావ్లో అయితే క్యాప్సికమ్ వేయలేదు, ఫస్ట్ టైం అయితే వేసి చూస్తున్నాను, ఎలా ఉంటుందో చూడాలి. సో ఎప్పుడైతే పొటాటో వేస్తాను, క్యారెట్ వేస్తాను, సో ఇంకా బీన్స్ ఉంటే బీన్స్ వేస్తాను అనమాట. సో ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అయితే మ్యాక్సిమం వేసేస్తాను. సో ఈరోజైతే అవి లేవు కాబట్టి సో ఈరోజైతే నేను దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను, దీన్ని వేస్తున్నాను. సో ఇది ప్రిఫర్ చేస్తూనే ఈరోజు దీంతో పాటు నేనైతే సో ఫస్ట్ అయితే ఇది ప్రిపేర్ చేస్తూనే సో పక్కన అయితే ఎగ్స్ని బాయిల్ చేస్తున్నాను. సో ఇంకా మా పాపకి ఎగ్ ఇవ్వాలని సో దానికోసం అనేసి కొంచెం ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఒక 2 ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. మా పెద్ద పాప అయితే అస్సలే తినదండి, ఎగ్స్ తినదు, ఏం తినదు, జస్ట్ నార్మల్గా రైస్ మాత్రమే తింటుంది. ఇంకా ఫ్రూట్స్ కూడా చాలా తక్కువగా తింటుంది తను. సో ఎక్కువగా ఏం తిందు. ఇంకా అప్పటికే మా చిన్న పాప అయితే లేచింది. సో మా పెద్ద పాప లేవలేదు కానీ మా చిన్న పాప అయితే లేచింది. సో లేచి బాగా ఏడుస్తుంది. సో ఇంకా త్వరగా ఫినిష్ చేసుకోవాలి అని అనుకుని తొందరగా కుక్ చేసుకుంటున్నాను. అందుకే క్యాప్సికమ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేయలేదన్నమాట. సో తను ఏడుస్తుంటే ఇంకా వర్క్ అనేది అవ్వదు. సో తనకి లేవగానే ఇంకా ఆకలి అవుతుంది అనేసి నేను తొందరగా అయితే దీన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది ప్రిపేర్ చేసిన తర్వాత సో దీన్ని అయితే తినిపించాలి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే తను ఏం తినదు. సో ఎందుకంటే లేట్గా లేస్తారు, నైట్ పడుకునేసరికి లేట్ అవుతుంది. సో ఇంకా మార్నింగ్ అయితే లేట్గానే లేస్తారు కాబట్టి ఇంకా లేచేసరికి డైరెక్ట్గా రైసే తింటారు. సో అప్పుడప్పుడు మాత్రం ఇంకా టిఫిన్ అయితే తింటారు, లేకపోతే మ్యాక్సిమం అయితే రైసే తింటారనమాట. ఇంకా మా చిన్న పాపకి అయితే కర్డ్ రైస్ పెడతాను. సో లేదంటే తను కొంచెం ఈ రైస్ అయితే కొంచెమే టేస్ట్ చేస్తుంది. జస్ట్ 1 year బేబీనే కాబట్టి సో ఈ రైస్ అయితే ఎక్కువగా ఏం తిందు, నార్మల్గానే ఉంటుంది. సో ఎక్కువగా అయితే కొంచెం కర్డ్ రైసే తింటుంది. ఈ మధ్య అయితే కర్డ్ రైస్ కూడా తినట్లేదు. సో సడన్గా అయితే మానేసింది. నేనైతే దీన్ని అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఇది ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది. సో ఇది ప్రిపేర్ అయిపోయిన వెంటనే ఇంకా తినిపించాలి. సో ఇంకా మా పెద్ద పాప లేవలేదు కాబట్టి సో ఇది ప్రిపేర్ చేస్తూనే నేను ఏం చేస్తున్నానంటే పక్కన ఇంకా ఇల్లు ఊడ్చుకోవడం అలాంటి పనులు అయితే చేసేస్తున్నాను. సో ఈరోజైతే ఫ్రైడే కదా, కొంచెం హెన్నా కూడా పెట్టుకోవాలి, హెడ్ బాత్ చేయాలి. సో ఇలాంటి పనులన్నీ ఉంటాయి కాబట్టి సో తొందరగా దీన్ని ప్రిపేర్ చేసుకుంటే ఇది అలా తొందరగా అయిపోతుంది అనమాట. సో ఫైనలీ ఇదైతే అయిపోయిందండి. ఫస్ట్ అయితే లంచ్లో నేనైతే వాళ్ళిద్దరికి తినిపించేశాను. సో వాళ్ళకి తినిపించేటప్పుడు మాత్రం మ్యాక్సిమం ఫోన్ అయితే వాళ్ళకే ఉంటుందన్నమాట. ఫోన్ లేకపోతే మాత్రం అస్సలు తిందు. మా చిన్న పాప కన్నా కొంచెం బొమ్మలు చూపిస్తే తింటుందేమో కానీ మా పెద్ద పాప మాత్రం అస్సలే తినదండి. ఫోన్ ఇస్తేనే తింటుంది, ఫోన్ ఇవ్వకపోతే సో అలా తినకుండానైనా ఉంటుందేమో కానీ అస్సలు ఉండదన్నమాట. సో ఇంకా నేనైతే సో ఈ చికెన్ పికిల్ వేసుకొని తింటున్నాను. చికెన్ పికిల్ ఇంకా కర్డ్ అనమాట, కర్డ్ రైస్. సో దాంతో అయితే తినేస్తున్నాను. సో ఈ పికిల్ కాంబినేషన్తో అయితే చాలా బాగుంది. ఎలాగూ చికెన్ కదా, సో ఇది దగ్గరగా వచ్చేసి చికెన్ ఫ్రై లాగే ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇంకా నేనైతే హెన్నా కూడా పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ చూడండి, హెన్నా కూడా పెట్టేసుకున్నాను. హెన్నా అయితే బాగా ఆరిపోవాలనేసి. సో దీనికైతే సో హెన్నాలో అయితే నేను ఎగ్ కూడా మార్నింగ్ మిక్స్ చేస్తాను అనమాట. సో నైట్ అయితే డెకాషన్ మిక్స్ చేస్తాను, ఇంకా కొంచెం మెంతులు ఇవన్నీ మిక్స్ చేస్తాను. సో ఇంకా ఇప్పుడైతే స్నానం చేయాలంటే మా చిన్నపిల్లల్ని ఇద్దరిని వదిలేసి వెళ్ళాలన్నమాట. సో వాళ్ళ డాడీ వచ్చేంత వరకు ఇంకా వాళ్ళకి కూర్చోబెట్టేసి ఇంకా ఏదో ఒకటి చేస్తుంటే నార్మల్గా ఉంటారు. లేకపోతే చూడండి ఇల్లంతా సదిరి ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసి బయట పడేస్తూ ఉంటారు. సో ఈ డ్రెస్సింగ్ టేబుల్కి ఎంత కట్టి పెట్టినా కూడా సో డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్నాయన్నీ ర్యాక్స్ ఓపెన్ చేసేసి దాంట్లో ఉన్నవన్నీ బయట తీసి పడేస్తుంటారు. సో ఎన్ని టైమ్స్ ఇల్లు ఊడ్చినా కూడా అసలు ఊడ్చినట్టే ఉండదు. చిన్నపిల్లలు ఉంటే ఇలాగే ఉంటుందేమో. సో ప్రతి ఒక్కరి ఇల్లు, చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అయితే మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. సో చూడండి
ఏది పడితే అది పెట్టేసి అది ఓపెన్ చేయడానికైతే బాగా ట్రై చేస్తుంది. అవి వెళ్ళొద్దనేసి మేము తాడుతో కట్టేసాం దాన్ని. అయినా ఇప్పుడు వీళ్ళిద్దరు ఫస్ట్ అయితే తను ఒక్కతే ఓపెన్ చేసేది. ఇప్పుడు మా చిన్న పాప కూడా తనతో పాటు కలిసి సో ఇద్దరు కలిసి ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి బయట తీసి పడేస్తూ ఉంటారు. సో ఇల్లు మొత్తం చిందరవందర చేసేస్తారు. ఎన్ని టైమ్స్ ఎంత బాగా సర్ది పెట్టినా కూడా అస్సలు వినరనమాట. సో ఇద్దరు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ ఉంటారు ఇవన్నీ. సో ఫైనల్లీ ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఆఫ్టర్నూన్ పడుకోబెట్టేసిన తర్వాత సో ఈవినింగ్ టైము ఇంకా పార్క్ అయితే వెళ్ళాము. సో కాసేపు దగ్గరలో ఉన్న పార్క్ అయితే వెళ్ళాము. అక్కడైతే మా పాప ఉయ్యాల ఊగింది. అలాగే స్లైడర్ ఉంటే స్లైడర్లో కూడా జారిందనమాట. సో అక్కడ పెద్ద పిల్లలు ఉన్నారనేసి వద్దు అని మళ్ళీ పక్కకు తీసుకొచ్చి పెడితే సో ఇక్కడ కూర్చొని చూస్తుందనమాట. సో చూడండి, సో మా ఇద్దరు పిల్లలు కూడా అక్కడ కూర్చొని చూస్తున్నారు. సో ఇలా బయటికి తీసుకెళ్తే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనమాట. సో బయట పిల్లల్ని చూసి బయట కొత్తగా అనిపిస్తుంది కదా. ఇంట్లో జస్ట్ మా ఇద్దరినే చూస్తూ ఉంటారు కాబట్టి సో బయటకు వెళ్తే చాలామంది కనిపిస్తారు, చిన్నపిల్లలు కనిపిస్తారు, ఆ గ్రీనరీ ఎవ్రీథింగ్ చూస్తూ ఉంటారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అయితే ఈరోజు వాళ్ళ డాడీని తీసుకెళ్ళమని చెప్తే ఈవినింగ్ టైంలో తీసుకెళ్లారు. సో ఇక్కడైతే చాలా సేపు టైం స్పెండ్ చేసామన్నమాట. నియర్లీ ఒక ½ అన్ అవర్ వరకు అయితే ఇక్కడ ఉన్నాము. సో ఇక్కడ ½ అన్ అవర్ వరకు కొంచెం సేపు కూర్చున్న తర్వాత సో చాలాసేపు ఇక్కడ ఎంజాయ్ చేశారు. సో ఈ మట్టిలో కూడా ఇక్కడ అయితే షటిల్ ఆడుతున్నారు. సో ఈ షటిల్ ఆడుతుంటే పక్కన పిల్లలైతే సో క్రికెట్ కూడా ఆడుతున్నారు. సో అవన్నీ కూడా చూస్తుందన్నమాట అక్కడ కూర్చొని. సో బాగానే ఎంజాయ్ చేసింది. చాలా డేస్ తర్వాత ఈ విధంగా పార్క్ అయితే వచ్చాము. ఎప్పుడు కూడా రిలయన్స్కి అయితే వెళ్తామన్నమాట. సో ఇప్పుడు రిలయన్స్కి వెళ్దామనేసి సో నెక్స్ట్ అయితే వెళ్తున్నాము. సో పద వెళ్దామని అంటే లేదు నేను ఆడతా అని చెప్తుంది. సో అక్కడ పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారండి. సో వాళ్ళు ఏంటంటే తోసేస్తారు. ఇప్పుడు ఎవరినని అంటాం మనం అక్కడ. సో వాళ్ళతో పాటు ఎంతసేపు ఆడుతుంది, జస్ట్ నీకు 2.5 years కాబట్టి సో తను అంతగా ఆడలేదు కాబట్టి సో మేము ఏం చేసామంటే వద్దులే పద రిలయన్స్కి వెళ్దామనేసి తీసుకువెళ్తున్నాము. అయినా కూడా తను రావట్లేదన్నమాట. సో బయటికి వెళ్ళేసి ఒక బేకరీకి అయితే వెళ్ళాము. సో అక్కడ ఈ కేక్స్ అయితే తీసుకున్నాము. సో ఇది వచ్చేసి ప్లమ్ కేక్ అనమాట. సో ప్లమ్ కేక్, వెనిలా కేక్ ఈ 2 తీసుకున్నాము. సో తీసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఒక పానీపూరి అయితే తిన్నాను. పానీపూరి తినేసి ఇంటికి వచ్చేసాను. సో మార్నింగ్ చేసిన పులావ్ అయితే ఉంది. సో దీన్ని ఇప్పుడు వేడి చేసి సో దీన్నే తినాలి. మా హస్బెండ్ అయితే సో బయట టిఫిన్ చేస్తారు కాబట్టి సో నేనైతే ఇంట్లో దీన్నే పులావ్ ఉంది కాబట్టి సో దీన్నే వేడి చేసి ఇంకా మా పిల్లలకి పెట్టేసి నేను తినాలన్నమాట. సో ఇది వేడి చేసేస్తున్నాను. సో ఇది వేడి చేస్తూనే పక్కన ఇంకా వెజిల్స్ ఉన్నాయి. సో అవి కూడా క్లీన్ చేయాలన్నమాట. సో ఇదైతే తొందరగా వేడైపోతే ఇంకా వీళ్ళిద్దరికైతే తినిపించాలి. కొంచెం కర్డ్ వేసి తినిపిస్తే సో ఈజీగా తింటారు కదా. సో ఈ పక్కన చూడండి వెజిల్స్ అయితే ఎన్ని ఉన్నాయో. ఇంకా ఇవైతే క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కిచెన్ కౌంటర్ని క్లీన్ చేసుకున్నాను. తర్వాత విజిల్స్ వాళ్ళకి తినిపించేసిన తర్వాత అన్నీ కలిపి ఒకేసారి అయితే విజిల్స్ అన్నీ క్లీన్ చేసుకుంటాను. సో క్లీన్ చేసేసుకున్నాను, అయిపోయిందండి. సో అయిపోయిన తర్వాత చూడండి ఇల్లు మొత్తం చూడండి ఎంత చిందరవందరగా ఉందో. సో నేను ఎంతగా నీట్గా సదిరితే సో తను మాత్రం ఈ బెడ్షీట్లో దాక్కుంటుంది. తిని మాత్రం అన్నీ బుక్స్ అన్నీ కూడా కింద పడేస్తారు. ఏవి చూసినా కూడా ఈ విధంగా కింద పడేస్తుంటారు. ఫైనలీ ఇది మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ అనమాట, ఫ్రైడే డే. సో వీడియో నచ్చింది అనుకుంటాను. మా పిల్లలతో అయితే చాలా అలసిపోతాము. ఇంకా పడుకునేసరికి నైట్ అయితే 2 అయిపోతుంది. సో బాగా సతాయిస్తారండి. ఇదండి వీడియో, నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.